ఈ దోమలు ఎందుకు జూన్ నుంచి అక్టోబర్ వరకు వస్తాయంటే, వానలు ఫస్ట్ రెయిన్ వచ్చాక మేలో మన ఇంటి ఆవరణలో, స్కూళ్ళల్లో, కాలేజ్‌లో ఎక్కడైనా ఫ్రెష్ వాటర్ నిలిచినప్పుడు 50 ఎంఎల్ అయినా సరే, స్మాల్ కప్స్, వేస్ట్ కప్స్ అవి పెడుతుంటాం కదండీ! దాంట్లో అయినా 50 ఎంఎల్ అయినా అందులో మస్కిటోస్ బ్రీడ్ చేస్తాయి. అది ఎగ్స్ ఉన్నాయనుకోండి ఆ వాతావరణంలో 2 ఇయర్స్ వరకు సర్వైవ్ అవుతాయి సాయిల్‌లో. సో, అది వాన పడంగానే 1 వీక్‌లో అడల్ట్ మస్కిటో అవుతుంది. ఒకవేళ ఆ ఎగ్స్‌లో కనుక డెంగ్యూ వైరస్ ఉండింటే, ఇప్పుడు ఆ వైరస్ కూడా ఆ మస్కిటోస్‌లో ఉంటుంది. ఆ 1 వీక్‌లో అడల్ట్ మస్కిటో అయినప్పుడు అక్కడ వాతావరణంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కుడితే వాళ్ళకి డెంగ్యూ వైరస్ వస్తుంది. సో, ఇలా స్ప్రెడ్ అవుతుందనమాట. సో, మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే సిటిజన్స్‌కి తెలిసిందనుకోండి డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఎలా ప్రివెంట్ చేయొచ్చన్నది. మేబీ జూన్ వరకు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ప్రికాషన్స్ స్టార్ట్ చేయొచ్చనమాట. ఎందుకంటే జూన్‌లో కేసెస్ పెరిగినాక ఒక ఎపిడమిక్ రేంజ్‌లో వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టమండి. ముందు తెలుసుకుంటే మన పర్సనల్ మెజర్స్ ఏంటి, పిల్లల్ని స్కూల్‌కి పంపించినప్పుడు ఏం మెజర్స్ తీసుకోవాలో, స్కూళ్ళల్లో ఏం అడగాలో అది కూడా తెలుసుకోవచ్చు. మీరు డెంగ్యూ ఇన్ఫెక్షన్ అంటే మీరు చెప్పినట్టు మస్కిటో బార్న్ వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఒక ఏడీస్ మస్కిటో దాన్ని ఎలా గుర్తుపడతామంటే చుక్కలు ఉంటాయండి బాడీ మీద, టైగర్ మస్కిటో అంటాం. అలా పెద్దగా ఉంటుంది, గుర్తుపట్టొచ్చు. ఆ మస్కిటోలో వైరస్ ఉన్నప్పుడే మనకు డెంగ్యూ వస్తుంది. ఆ మస్కిటో ఒక 100 మీటర్స్ వెళ్తది. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాజ్ చేస్తది. ఇక్కడుండి చాలామంది అంటుంటారు మురికి కాలువలు అవి ఇవి ఉన్నాయి, అందుకే మస్కిటోస్ పెరిగినాయి, అందుకే వస్తున్నాయి అని. కానీ అది ఉండేది ఫ్రెష్ వాటర్‌లో కూడా ఉంటుంది. అంటే మన ఇంటి ఆవరణలోనే ఉంటుందన్నమాట. అందుకే ఒకే ఇంట్లో నుంచి ముగ్గురు, నలుగురికి రావడం, ఇద్దరికి రావడం డెంగ్యూ ఫీవర్ చూసాము. అన్ని డెంగ్యూ ఫీవర్స్ సీరియస్ కావండి. 85% ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ మైల్డ్‌గా ఉంటుంది. 15% అడ్మిషన్ అవసరము. 5% ఐసీయూలో ఉంటారు. ఒక 1-2% లేట్‌గా వెళ్ళడము దాని మూలాన చనిపోవడం జరుగుతుందనమాట. ఈ ఎరాలో సింగిల్ చైల్డ్ తర్వాత మన హర్రీ బరీలో మనం బిజీగా ఉంటాము. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ ఖర్చులు, ఎమోషనల్ ట్రామా అండ్ లైఫ్ రిస్క్ 1% ఉంటుంది కాబట్టి, ఈ జబ్బు గురించి తెలుసుకొని, ప్రివెంట్ చేసుకొని, టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇంకోటి మీ న్యూ బార్న్ డెంగ్యూ ఫీవర్ అన్నారు. అది ఒకసారి ఎమర్జెన్సీలో చూసామండి. వస్తున్నాయి కేసెస్ కూడా. మదర్‌కి వచ్చినప్పుడు బేబీకి రావడం కానీ, ఆ వాతావరణంలో బేబీ ఉంటే, ఆ మస్కిటో ఉన్నప్పుడు బేబీని కుట్టితే అది వస్తుంది. కాబట్టి ఇది మనకి ఎలా వస్తుందో తెలుసుకుంటే మనం ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయండి.